హలో అందరికీ. సంక్రాంతికి ఊరు వెళ్ళలేము అనే బాధ తీర్చడానికి మా ఆయన అయితే జంషెడ్పూర్కి తీసుకొచ్చారు మమ్మల్ని. పండగ రోజు మార్నింగ్ 11కి అంతా వెళ్ళిపోయాము. ఫస్ట్ అయితే జూ పార్క్కి వెళ్ళాము. చాలా రోజులు అయిపోయింది కదా, అంటే 2-3 ఇయర్స్ బ్యాక్ హైదరాబాద్లో చూసాంలేండి. అంత పెద్దది కాకుండా ఒక నార్మల్గా ఉండే ఒక పార్క్కి అయితే వెళ్ళాము. బాగుంది, కానీ మెయింటెనెన్స్ సరిగా లేకపోవడం వల్ల, అంటే ఇంకా కొన్ని యానిమల్స్ పెట్టుండొచ్చు వాళ్ళు. పెద్దవాళ్ళకి 50 రూపీస్ టికెట్, 5 ఇయర్స్ అబో పిల్లలకి 30 రూపీస్ అనమాట. మనిషికి 5 ఇయర్ పడ్డాయని చెప్తే 30 రూపీస్ తీసుకున్నారు. అంత కలర్ఫుల్గా లేకపోయినా ఏదో ఒక మాదిరిగా వెళ్ళొచ్చు, మొత్తం తిరగచ్చు మంచిగా. సఫారీనో చిన్న ఆటోలో వెళ్తే టోటల్గా చూడొచ్చు. ఫస్ట్ అయితే క్రొకడైల్స్ అనమాట. ఒక 5-6 క్రొకడైల్స్ మొసళ్ళు ఉన్నాయి, కానీ అవి ఒకసారి కూడా లేవలేదు. ఏంటో పడుకొనే ఉన్నాయి. మేము వెళ్ళేటప్పుడు చూసాము, మళ్ళీ వచ్చేటప్పుడు కూడా పడుకొనే ఉన్నాయి. ఇంకా నార్మల్గా జింకలు, దుప్పిలు ఇవన్నీ విచ్చలవిడిగా ఉన్నాయి. తర్వాత అయితే తాబేళ్ళు పెద్దగా కనపడలేదు, కానీ ఎలుగుబంటి అయితే ఉంది. బియర్ ఒక ఎలుగుబంటిని కేజ్లో పెట్టారు ఇలా. ఇంకో ఎలుగుబంటి అయితే ఎందుకో విచ్చలవిడిగా వదిలేశారు దాన్ని. అది ఇటు అటు మంచిగా నేను వీడియో తీస్తుంటే పోజ్ ఇచ్చినట్టు వచ్చి సారికి వచ్చి పోతా ఉందన్నమాట. చూడండి ఎంత బాగా దాన్ని వదిలేదు. ఫస్ట్ భయపడినాము, ఇదేంటి దీన్ని వదిలేశారని. కానీ మళ్ళీ చూసాము, దాని పక్కకి రైలింగ్కి మధ్యలో కంచె వేశారు కదా, అక్కడ పెద్ద గుంత ఉంది, అందులో వాటర్ కూడా ఉన్నాయి, అది రాలేదు. ఇంకా ఇక్కడైతే జింకలు, పావురాలు, ఆస్ట్రిచ్ ఉన్నాయి. అదే నిప్పుకోళ్ళు అంటాం కదా, ఆస్ట్రిచ్ అన్నిటికంటే పెద్ద పక్షి, అవి ఉన్నాయి. ఇంకా నార్మల్గా పీకాక్స్, ప్యారెట్స్, ఇంకా కొంచెం వీడియోలు అయితే తీయలేదులేండి. ఎస్పెషల్గా పిల్లల కోసం వెళ్ళాము. అంటే అంత ఎందుకు చెప్పలేనంటే అన్ని చోట్ల ఒకేలాగా ఉండకపోవచ్చు. నేను ఏదో ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళాను. నేనైతే జూ పార్క్ అంటే మంచిగా ఉంటుంది, ఎలిఫెంట్లు, లయన్ కూడా చూడొచ్చు అనుకున్నాను, కానీ లయన్ ఉండింది, కానీ అవి ఎందుకో పడుకునే ఉన్నాయి. మరి నాకు అర్థం కాలేదు, వాటికి మత్తు ఇచ్చారు లేదంటే అవి నిద్రపోయే టైం, మేము రాంగ్ టైం వెళ్ళాం కానీ తెలీదు. ఈ బటర్ఫ్లైస్ స్పాట్ మాత్రం బాగా నచ్చింది. బటర్ఫ్లై లేకపోయినా మంచి కలర్ఫుల్గా ఉంది, ఫోటోలు బాగా దిగొచ్చు. కొంచెం పిల్లలు ఇంట్రెస్టింగ్గా ఉన్నారు. ఫ్లవర్స్, బటర్ఫ్లైస్ అంటే పిల్లలకి ఎలాగైనా ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, అలా. ఆ బటర్ఫ్లైస్ కూడా ఏమీ మనకి డైరెక్ట్గా చూపించట్లేదు, జస్ట్ ఇలా డిస్ప్లే చేసేసారు అంతే టీవీల్లో. ఇంకా నాకు నచ్చిన ఒక ఫోటోలు దిగే స్పాట్ అయితే ఇదండి. మంచి కలర్ఫుల్గా ఉంది. ఒక చిన్న వాటర్ ఫాల్ సెటప్ కూడా పెట్టేశారు, చూపిస్తాను చూడండి. ఇదిగోండి వాటర్ ఫాల్స్ సెటప్ లాగా పెట్టారు. ఇక్కడైతే మంచిగా ఫోటోలు కూడా దిగొచ్చు. టైగర్ అయితే ఇంతే, 2 టైగర్లు ఉన్నాయి, అవి కూడా పడుకొని ఉన్నాయి. 2 లయన్లు ఉన్నాయి, అవి కూడా పడుకొని ఉన్నాయి. ఇంకా ఇక్కడ 3:30 వరకు స్పెండ్ చేసేసి 4కి డాకుమారా సినిమాకి అయితే వెళ్ళాము. ఇంకా ఇది